బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ను ఈ కార్ రేస్ కేసులో నిధుల మళ్లింపు, బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు ముందు నంద్యానగర్లో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యి చర్చలు జరిపారు కేటీఆర్. అనంతరం బీఆర్ఎస్ భవన్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రాలు నిర్వహించారు. కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నామనే ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. ఎన్ని రాజకీయ వేధింపులకు గురి చేసినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన ఆయన విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు అర్థమయ్యాయని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. మరోసారి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని, నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ను ఈ రేస్ కేసులో నిధుల మళ్లింపు, బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఏదైతే మాజీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ 10 గంటలకి ఎగ్జాక్ట్గా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఏదైతే బీఆర్ఎస్ భవన్లో చేరుకున్న తర్వాత ఆ తర్వాత కార్యకర్తలు అందరికీ కూడా అభివాదం చేస్తూ తర్వాత ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఏదైతే గతంలో జనవరి 9వ తారీఖున ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు 7 గంటల పాటు కేటీఆర్ని విచారించారు. విచారణలో భాగంగా పలు కీలకమైనటువంటి ఏదైతే అప్పటి క్యాబినెట్ అమలు, అలాగే హెచ్ఎండిఏ అప్రూవల్ చేయాల్సినటువంటి ఈ కార్ రేసింగ్ వ్యవహారము ఎంఏయుడి ఎందుకు అప్రూవల్ చేసింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అతన్ని ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ కూడా ఈ ప్రశ్నలకు సంబంధించి చాలా వరకు దాదాపుగా కూడా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. కానీ ఆ ప్రశ్నలన్నీ కూడా ఏసీబీ అధికారుల విచారణకు పురోగతి చేయడానికి ఈ మొత్తం కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా ఇంకా మరోసారి విచారిస్తే కనుక ఇంకా ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్రీన్కో కంపెనీ కావచ్చు, ఎఫ్ఈఓ కంపెనీ కావచ్చు, క్విడ్ ప్రోకో ద్వారా మొత్తం కూడా నిధుల మళ్లింపు జరిగింది. ఎక్కడా కూడా ఈ క్యాబినెట్ విస్తరణ కానీ, క్యాబినెట్ అనుమతి కానీ, ఆర్థిక శాఖ అనుమతి కానీ, ఈ రెండు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్రూవల్ కానీ, ఈ రెండు కూడా అనుమతులు లేకుండా కేటీఆర్ అప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ ఏదైతే ఉందో
ఈ కార్ రేసింగ్ కి సంబంధించి అప్రూవల్ ఇచ్చారు. ఇది మంత్రివర్గంలో చర్చల అనంతరము తీసుకోవాల్సిన నిర్ణయము. కేవలం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్న కోణంలో కూడా ఈ కేసు వేసినట్టు జరుగుతుంది. 13(1)(a) అలాగే 120(b) సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ తో సహా బిఎల్ఎన్ రెడ్డి వీరిని కూడా విచారించారు. ఇంజనీర్ గా వ్యవహరించారు, అప్పుడు హెచ్ఎండి ఇంజనీర్ గా వ్యవహరించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పటి అరవింద్ కుమార్ కూడా చాలా వరకు ఏదైతే జనవరి 9వ తారీఖున కేటీఆర్ ని విచారించారు, అలాగే జనవరి మాసంలోనే ఈ ముగ్గురిని కూడా విచారించారు, అలాగే కేటీఆర్ ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. మొత్తం ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో దాదాపు కూడా నగదు లావాదేవీలు 55 కోట్ల పైచిలకు కూడా ఏదైతే దారి మళ్లింపు జరిగింది అన్న కోణంలో ఇవన్నీ కూడా ఏదైతే బిట్ కాయిన్స్ రూపంలో అలాగే క్విడ్ ప్రోకో రూపంలో కూడా లబ్ధి పొందారు. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దీనికి మొత్తం కూడా కర్తకర్మ క్రియగా వ్యవహరించారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే విచారించాలి అన్న కోణంలోనే మే ఎండింగ్ లో మరోసారి విచారణకి రావాల్సిందిగా కేటీఆర్ కి కూడా ఆదేశాలు ఇచ్చారు. తన అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలో తను మరోసారి వచ్చి విచారణకు హాజరవుతాను అని అప్పుడు గైర్హాజరు అయ్యారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 55 కోట్ల పైచిలకు ఉన్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించి ఇది మొత్తం కూడా ట్రాక్ మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో చేయాల్సినటువంటి ఆర్గనైజేషన్, మిగతా అంతా కూడా ఎఫ్ఈఓ కంపెనీ ఏదైతే ఫారెన్ కంపెనీలు దాదాపు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫార్ములా కార్ రేసింగ్ మొత్తాన్ని కూడా నిర్వహించాయి. కాబట్టి ప్రభుత్వ అనుమతి అలాగే మంత్రివర్గంలో ఎవరి అనుమతులు తీసుకున్నారు పూర్తి స్థాయిలో కూడా ఆ డేటా మొత్తాన్ని కూడా కేటీఆర్ అడిగి మొత్తం సమాచారాన్ని కూడా కనుక్కునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి ఈ రోజు కూడా జనవరిలో ఏ విధంగా ఏ తరహాలో ఏసీబీ అధికారులు విచారించారో కేటీఆర్ ని, అదే తరహాలో ఇవాళ కూడా సాయంత్రం దాకా కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విచారణలో భాగంగా కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి, అలాగే కేటీఆర్ దీనికి ఎలాంటి సమాధానం చెప్తున్నారు, అలాగే దాదాపు ఇప్పుడు 10 గంటలకి విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ గంట సమయం ముగిసింది కాబట్టి ఈ గంట సమయంలో ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు కేటీఆర్ ని సంధించారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ అంశాలకి అన్నిటికీ సంబంధించి కేటీఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అప్పుడు ఫ్రాంచైజీలుగా ఉన్నటువంటి సంస్థలు గ్రీన్ కో కంపెనీ మధ్యలోనే ఎందుకు తొలగిపోయింది, మధ్యలోనే వైదొలిగిపోవడానికి గ్రీన్ కో కంపెనీ కారణాలు ఏంటి, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్ కి ఎలాంటి నిధులు మళ్లింపు జరిగింది, అది మొత్తం కూడా ఆర్థిక శాఖ అనుమతి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా ఎలా నిధులు మళ్లించారు అన్న కోణంలో అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టడానికైతే ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, ఉషా, ప్రధానంగా కేటీఆర్ విచారణకి వెళ్లే ముందు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. తనను రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ విచారణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు అంటూనే విచారణ తర్వాత తనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటువంటి పరిస్థితి ఉందా? నిజంగా విచారణ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుతం అయితే మనకు అందినటువంటి సమాచారం వరకు మాత్రం చూసుకున్నట్టయితే కేటీఆర్ని ఈరోజు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. మరోవైపు అరవింద్ కుమార్ని అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా మరోసారి కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అరెస్టుకు సంబంధించి పక్కా సమాచారం అయితే మనకైతే ఇప్పటి వరకు కూడా అందలేదు. కేటీఆర్ని ఇవాళ అరెస్టు చేస్తారా చెయ్యరా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. అటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా వరకు కేటీఆర్ గతంలో కాళేశ్వరం విచారణకు తన తండ్రి హాజరైన నేపథ్యంలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇలాంటి స్కామ్లన్నీ కూడా బయటకు తీస్తున్నారు. ఇవి మొత్తం కూడా డొల్లపీసు అంశాలే. ఇక్కడెక్కడా కూడా అవినీతి జరిగింది అన్న ఆధారాలు అయితే లేవు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్న కోణంలోనే ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఫార్ములా ఈ కార్ రేసింగ్. దాదాపు దేశం నలుమూలలా ఉన్నటువంటి రాష్ట్రాల వారు, సెలబ్రిటీస్ చాలా మంది కూడా చాలా హర్షించారు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్. ట్యాంక్ బండ్ మీద నిర్వహించినటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ని, అలాంటిది రేవంత్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఫార్ములా ఈ కార్ రేసింగ్ పేరుతో ప్రతిసారి కూడా నోటీసులు ఇవ్వడము, విచారణలకు రమ్మనడము,
ఇది మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయానికి వచ్చే ముందు కూడా పేర్కొన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ అంశాన్ని చాలా వరకు కూడా కేటీఆర్ ఖచ్చితంగా ఇందులో లై డిటెక్టర్ ని పెట్టాలి, కేటీఆర్ దగ్గర నుంచి ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నిధులు ఏ విధంగా బదిలీ అయ్యాయి, ఈ మొత్తాన్ని కూడా సమాచారాన్ని మొత్తాన్ని కూడా రాబట్టాలి అన్న కోణంలో మొత్తం ఈ కేసులో చాలా వరకు ఇన్వాల్వ్ అయినటువంటి నగదు లావాదేవీలు భారీ ఎత్తున కూడా స్కామ్ జరిగింది అన్న కోణంలో వేసినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఎఫ్ఈఓ కంపెనీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి నగదు బదిలీలు ఎలా జరిగాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు కేటీఆర్ ని విచారించడానికి అయితే ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద ఇవాళైతే అరెస్టుకు సంబంధించి పక్కా సమాచారం అయితే మనకైతే అందలేదు విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మా మీద కేసులు బనాయించి